ఆదివారం 2వ తారీఖు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏల్చూరు వెంకటేశ్వర గారి సన్మాన సభలో వేదిక మీద అనేక మంది పెద్దలున్నారు. సమావేశానికి కూడా అనేక మంది మిత్రులు శ్రేయోభిలాషులు కూడా విచ్చేశారు. ఆ సమావేశానికి ఆతుకూరు ఆంజనేయులు గారు, గ్రంథి కాంతారావు గారు కూడా గెస్టులుగా హాజరయ్యారు. వారు మాట్లాడేప్పుడు గ్రంథి కాంతారావు గారు ఎప్పుడు కూడా సన్మాన గ్రహీతల గురించి మాట్లాడాలి, మినిస్టర్ల గురించి మాట్లాడాలి తప్పితే విమర్శలు ఎవరు చేయకూడదు. మనకు తెలిసినా కూడా అది పద్ధతి, సభా మర్యాద. ఆ మర్యాదను ఆయన పాటించాల. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులైనటువంటి ఆదిల్ గారి గురించి ఆయన చెప్పినవని అభూత కల్పనలు. ఎప్పుడు ఎవరితో తెలియనప్పుడు తెలుసుకోవాలి, లేదా తెలిసినవి చెప్పాలి. ఈ తెలిసినవి కాకుండా తన తొత్తులు ఏవో చెబితే దాన్ని ఇని సభాముఖంగా మాట్లాడడం తప్పది. ప్రతి సంవత్సరం కూడా సుమారు 20 రోజుల ముందు బుట్టెను పంపిస్తాం. వారు చేసినవి కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏం చేసింది కూడా తెలుస్తుంది. అది చదవకుండా, ఓటేయడానికి రాకుండా నువ్వు కానీ మీ తండ్రి గారు కానీ మాట్లాడడం సభామర్యాద బాగలేదు. తర్వాత నువ్వు చేసిన ఆరోపణలు ఏదైనా నిరూపించాలి. నిరూపణ లేని ఆరోపణలు అర్ధరహితం. నువ్వు గారి మీ నాన్నగారు గారి గత 20 ఏళ్లలో ఎప్పుడైనా ఓటేసారా? ఓటే లేదు, సమస్యను పరిష్కారం చేయలేదు. మీరు ఎప్పుడైనా సరే ఆర్యవై సంఘానికి కానీ ఛాంబర్కి కానీ డొనేషన్ ఇచ్చారా? ఏమీ లేకుండా వ్యాపార సంస్థలతో పాటు ప్రజల సమస్యలు కూడా ఆంజనేయ గారు అనేక తీర్చారు. అలాంటిది లేనిపోయిన ఆరోపణలు చేయటం అర్ధరహితం. కాబట్టి ఇక ముందైనా సరే అలాంటి ఆరోపణలు చేయటం మానుకోవాలని సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్న ఆదివారం 2వ తారీఖున ఛాంబర్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారికి సన్మాన సభ జరిగింది. దాంట్లో నేను, గంధి కాంతారావు, సెంట్రల్ మినిస్టర్, ఎమ్మెల్యేలు అనేక మంది గెస్ట్గా వచ్చారు. వచ్చినప్పుడు కాంతారావు గారు సన్మాన సభ కానీ సన్మానం చేర్చుకున్న వాళ్ళ గురించి మాట్లాడితే మాకేం అభ్యంతరం లేదు, కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క పరిస్థితి గురించి మాట్లాడటం, ప్రజలకి మెంబర్షిప్ అన్డెవలప్మెంటు తగ్గిందని చెప్పేదానికి కాంతారావు గారికి మరి ఏ ఆలోచనతో మాట్లాడడం నాకు అర్థం కావట్లేదు. వాస్తవం నేనైతే అనుకోవడం ఏంటంటే, కళ్ళుండి కూడా చూడలేకపోవటం, మెట్లెక్కి ఏదో మాట్లాడటం, అర్ధరహితంగా మాట్లాడడం చూస్తే అతనికి కావాలని మాట్లాడినట్టుగా మాకు అనిపిస్తుంది. వాస్తవం నేను ఎక్కినప్పుడు 1990లో 900 మంది మెంబర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 3020 మంది మెంబర్స్ ఉన్నారు. 68 అసోసియేషన్లు ఉన్నాయి. అలాగే వాస్తవ పుట్ట పైన బిల్డింగ్ కట్టాం, ఓపెన్ చేసాం, అది ఆధునీకరణ చేసాం. లిఫ్ట్ ఇంకొక మాట ఏమన్నంటే లిఫ్ట్ పనిచేయట్లేదని చెప్పాడు ఆయన. ఎలక్షన్ రోజు ఎక్కువ మంది ఎక్కి లిఫ్ట్ ఆగిపోతే దానికి ప్రెసిడెంట్ బాధ్యుడా? నీకు అనారోగ్యం వచ్చి కంపెనీకి పోతే ఎవరు బాధ్యులు? నువ్వు కంపెనీ మానుకుంటున్నావా? లిఫ్ట్ బాగు చేయించాము, జనం ఎక్కువ ఎక్కారు, లిఫ్ట్ ఆగితే దానికి ఏంటి మళ్ళీ ఎమ్మటే 2 నిమిషాల్లో వాళ్ళు పిలిపించాము, రెక్టిఫై చేశారు, చేశారు. దానికి అనవసరంగా మాట్లాడే పరిస్థితి మంచిది కాదు. మెంబర్షిప్ పెంచాం, 1,50,00,000 డిపాజిట్ చేసాం, 100 మందికి స్కాలర్షిప్లు ఇచ్చాం, బీద వాళ్ళకి భోజనం పెట్టాం. అనేక సమస్యలు వస్తే వ్యాపారస్తులకి ఏ క్షణమైనా ఎప్పుడు వచ్చినా ఏం చేసినా పరిష్కారం చేస్తాం. దాదాపు ఉదయం 10ంటికి వస్తే మధ్యాహ్నం 3 దాకా, మళ్ళీ 5ంటికి వస్తే 9 దాకా ఛాంబర్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా ఇంకో మాట ఏం మాట్లాడామంటే అనారోగ్యం ఉండి నడవలేకపోతుంటే ఇచ్చాడని చెప్తున్నావు. మరి లాస్ట్ టైం కూడా నేను అనారోగ్యం ఉండి పోటీ చేసాక నేనే గెలిచారుగా, సభ్యులు నన్ను ఎన్నుకున్నారా, నువ్వు చెప్తే ఎన్నుకున్నారా? నువ్వు కావాలని అబద్ధవాడి ఉన్నా కానీ సంతకం పెట్టా. 22 ఏళ్ళు సంతకం పెట్టి మంచోడు కాకపోతే ఆ రోజే మరి పెట్టని చెప్పాలి మీ నాన్నగారు. నువ్వు కానీ సంతకం పెడతావు, పుస్తకం చూడవు, విమర్శిస్తావు, పైపెట్టి నీ డబ్బుల కోసమో నీ కోసం ఇప్పటి నుంచి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ మిగతా సంఘాలు కానీ ఇప్పుడు నిన్ను అడిగితే నువ్వు ఇచ్చిన పాపాలను పోయావా? అది లేదు. కాబట్టి మేము ఏం చెప్తున్నాం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ పెరిగారు,
వాస్తు ప్రకారం సరి చేసావు, బిల్డింగ్ కట్టావు, కోర్టు మున్సిపాలిటీలో ట్యాక్స్ తగ్గించావు, పైన పర్మిషన్ రాకపోతే పర్మిషన్ ఇప్పించావు, ఈసెట్ కోసం పోట్లాడావు, 115K కోసం మరి వ్యాపారస్తులు తెచ్చి దేశంలో 2వ స్థానంలో చామరాజ కామర్స్ ఉండడం జరిగింది. అనేక కాంప్లెక్స్కి పర్మిషన్ ఇప్పించావు, వ్యాపార సమస్యలు కాకుండా గూండాలని కాపాడటం కోసం ప్రయత్నం చేశావు. అనేక సఫాలుగా కాట్లాడు వ్యాపారస్తులకి కోయంబత్తూరు కానీ తమిళనాడు కానీ డబ్బులు రావాల్సి వస్తే నేను మేడ సంవత్సరం మా భర్త పెట్టడం కలిసి తమిళనాడు వెళ్ళి ఆ డబ్బులు వదిలేయటం లేకపోతే కేసులు పెట్టి వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి చేశావు. నమస్తే. ఇది చేసినా నీకు బట్ ఏం మాట్లాడుతావో ఎందుకు మాట్లాడుతూ తెలియదు కాబట్టి మేము ఒకటే మాట్లాడుతుందంటే నీ తప్పును సరిదిద్దుకొని నువ్వు ప్రెస్ మీటింగ్ తప్పని చెప్పకపోతే రోజువారీ నీ కార్యకలాపాలు కానీ నీ వ్యాపార సమస్యలు కానీ నీ మీద ఉన్న కేసులు కానీ నువ్వు చేస్తున్న పనులు కానీ రోజువారీ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా తప్పు చేసుకొని నువ్వు తప్పనిసరిగా తప్పును ఒప్పుకోనే పని చేయకపోతే రోజువారీ మరి ఈనాటి కార్యక్రమాన్ని పబ్లిక్గా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తావు. నువ్వు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తోచుగా ఉంటావు, అధికారం ఉన్న పార్టీ ఏ పార్టీలో ఉండవు, వాళ్ళు సన్మానం చేస్తారు, నీ పని చేయించుకుంటావు. కానీ అది నిజం కాదు. చామరాజ కామర్స్ అనేది ఏ పార్టీకి సంబంధించింది కాదు, అన్ని పొలిటికల్ పార్టీ కలిసి ఉంటాం. మేము 400 రోజులు చామరాజ కామర్స్ నుంచి అన్ని పార్టీ అధ్యక్షుడిగా ఉండి మరి సభకి ఆధారం కోసం ఉద్యమం చేసాం, కుమారు విద్య చేసి సాధించాం. ఎన్ని చేసావు ఏమి చేయలేదు చెప్తాడో. కాబట్టి నీ అవివేకం కానీ నువ్వు చూసి మాట్లాడట్లేదు మనం చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ తప్పును ఒప్పుకోవాలి మనం చేస్తూ ఉంటాం.